పైకి లేకపోతే అడిగినావా ప్రజెంట్ ఇక్కడ మనం అమీర్పేటలో ఉన్నాము. బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ముట్టడి అనేసి అండ్ అక్కడ కుంకుమార్చన అనేసి హిందూ సంస్థల వాళ్ళు పెద్ద ఎత్తున పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపునివ్వడంతో మొత్తానికి పోలీసులు అయితే షాక్ అయిపోయినారు. అంటే ప్రభుత్వం కూడా ముందు చర్యలుగా ఎవరైతే ఈ అరెస్ట్ ఇదంతా పిలుపునిచ్చిండ్రో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేసి అయితే చెప్పుకొని వచ్చిండ్రు. ప్రజెంట్ మనం అమీర్పేటలో ప్రియా చౌదరి గారి ఇంట్లో ఉన్నాము. ఆమెను అడిగి తెలుసుకుందాము. అక్క, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అరెస్టులు? ఏం జరుగుతుంది అనేటటువంటిది అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకు అరెస్టులు అనంటే చెప్తున్నాను కదా, ప్రభుత్వానికి గట్టిగా సెగదగిలింది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ చలి కాసుకుందాం అనుకుంది, ఇప్పుడు బొబ్బలు ఎక్కుతున్నాయి కాబట్టి ఆయింట్మెంట్ పూసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం దిగొచ్చింది అనుకున్నారు కదా, మరి అసలు ఏమైంది? ఎందుకు అంటే 100 గజాలు లేకపోతే 1000 గజాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యమం ఎందుకు చేస్తారు? ప్రభుత్వం దిగి రాలేదు, మిస్గైడ్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఏంటి అనంటే ఆ ప్లేస్లో ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో 1000 గజాలు ఇస్తామంది. వేరే ప్లేస్లో 1000 గజాలు ఇస్తాము అనంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రంలోనైనా లేదా ఏ అమ్మవారు స్వయంభూగా ఎక్కడ వెలిసినా కూడా ఆ ప్లేస్ నుంచి ఆ దేవుణ్ణి కానీ ఆ అమ్మవారిని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరి గుట్ట తీసుకుందాం, అక్కడ యాదగిరి గుట్ట పైన ఎందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెచ్చి పక్కన ఒక 1000 ఎకరాల్లో ప్రతిష్ఠించగలుగుతామా? ఎందుకు? ఆ స్థలానికి ఉన్నటువంటి పవిత్రతది. ఆ స్థలాన్ని తీసి మనము ఇంకొక చోట చేయటం అనేది కుదరదు. అటువంటిది ఆ విషయంలో వేరే చోట 1000 గజాలు ఇస్తామంటే, అరే ఇక్కడ అమ్మకి ఎంత స్థానం ఉందో అది ఇచ్చేయండి చాలు అనేదే ఇక్కడ మనం మాట్లాడేది. ఆ పవిత్రతను కాపాడేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం తప్ప మాకేమి ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాలి, లేకపోతే మాకు ఇట్లా హౌస్ అరెస్టులు చేయించుకోవాలి, లాఠీలతో కొట్టించుకోవాలి, తాలిబొట్లు తెంపించుకోవాలని మాకేం కోరిక లేదు. లాస్ట్ టైం తెగింది అనుకుంటా మీ తాలిబొట్టు 200%. ఇప్పుడు అదే కదా ఆ బాధే. ఇప్పుడు ఎవరికైనా ఎన్నోసార్లు మనకు కష్టం వస్తే అమ్మవారికి మొరపెట్టుకున్నాం. ఈరోజు అమ్మవారి యొక్క ఉనికినే వీళ్ళు మాయం చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటే రేపొద్దున ఒక మహిళ, సగటు మహిళ పరిస్థితి ఏంటండి? ఈ రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలు ఉన్నాయి? ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇదే వేరే మతం వాడు ఎవడైనా సరే కనీసం ఒక మాట అధ్వాన్నంగా మాట్లాడతాడు. సనాతన ధర్మం అంటే వాడికి చులకన, ఆడజాతి అంటే కూడా చులకన. అలాంటి వాళ్ళని మాట్లాడితే పలానా వాళ్ళు మా యొక్క మనోభావాలని దెబ్బతీశారంటే పట్టించుకునే నాదుడు లేడు. అలాంటి కేసులకు మాత్రం ఏం కావాలా? లీగల్ ఒపీనియన్లు కావాలా? నెలల తరబడి ఆ ఫైల్ అక్కడ పెడతారు, ఆ కేసులు కనీసం ఫైల్ చేయరు. కానీ ఒక హిందువు గొంతు విప్పంగానే అరెస్టులు చేస్తారా? ఎంతకాలం? ఇక మీ ఆటలు సాగవు. గొంతు నొక్కే ప్రయత్నాలు చేయకండి, బెదిరించే ప్రయత్నాలు చేయకండి. ఇవాళ నన్నో లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళనో ఆపేద్దామనుకుంటే ఉద్యమం ఆగుతుందా? ఆగనిదేంటో చెప్పమంటారా? గుండె కోతని ఆపండి. ఏ మనోభావాలైతే బాధపడ్డాయో, ఏ అనుబంధంతో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతకి దెబ్బ తగిలిందో, అక్కడ ఏ సెంటిమెంట్ని అయితే మీరు అమర్యాదగా చూశారో దాన్ని సరిచేయండి. అదే మేము అడుగుతున్నాం. ఈ రోజే ఎందుకు ఈ ప్లాన్ చేసిండ్రు? అంటే కుంకుమార్చన ఇవన్నీ చేయాలి అనేసి ఇచ్చినట్టున్నారు. అంటే 10 రోజులు మేము ప్రభుత్వానికి ఇవ్వవలసిన టైం మేము ఇస్తున్నాం కదా. ఇక్కడ మేమేమి ప్రభుత్వాన్ని ఆలోచింపనివ్వకుండా లేకపోతే ప్రభుత్వానికి మేమేమి టైం ఇవ్వకుండా మేము లేము. ఖచ్చితంగా 10 రోజులు టైం ఇచ్చాం. 10 రోజుల్లో కాలయాపన చేస్తుంది ప్రభుత్వము. రెండో విషయం ఏంటి అనంటే, అక్కడెక్కడో 1000 గజాలు ఇస్తామంటున్నారు. అసలు ఇక్కడ ఉన్న అమ్మవారిని 100 గజాలు కాదు 10 గజాల్లో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? 100 గజాలు ఇవ్వండి. ఆ 100 గజాలు మీకు ఎందుకు అంత జిద్దుతోటి ఉన్నారు అంటే, ఒక రిలీజియస్ ప్లేస్, ఒక రిలీజియస్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఎనర్జీ అక్కడ తీసేశారు అంటే దీని వెనుక ఈ యొక్క ఎనర్జీని ఏ ఎనర్జీతో ముడిపెడదాం అనుకున్నారు మీరు? ఏ స్వలాభం మీ దగ్గర ఉంది, లేకపోతే ఇంకా ఏ కుట్రలు దాగి ఉన్నాయి అనేటటువంటి దాని మీదే మా పోరాటం. ఇతర మతాలకున్న రిలీజియస్ యాక్ట్ చట్టం ఇక్కడ ఎందుకు వర్తించట్లేదు? అది
ఫస్ట్ హిందువు తెలుసుకోవాలి ఎందుకు ఇతర మతాల పట్ల రిలీజియస్ యాక్ట్ అక్కడ ఎందుకు వర్తిస్తుంది ఇక్కడ వర్తించట్లేదంటే వాడి మతం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు, వాడికి ఉన్నటువంటి హక్కుల గురించి వాడికి చెప్పబడినవి ఎక్కడ చెప్పాలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు అతనికి లేదా ఆ మతానికి ఉన్న గొప్పతనం ఏంటి హక్కులేంటి అనేటటువంటిది అతి బలంగా వాళ్ళ మనసుల్లో చెప్పగలిగారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది పెద్దలని చెప్పుకునే వాళ్ళు ఓకదంపుడు ఉపన్యాసాలు మైకులు పట్టుకొని మాట్లాడడం తప్ప క్షేత్రస్థాయిలో కష్టం వస్తే ధర్మానికి ఏదైనా సరే తలవంపు వస్తే తర్వాత ధర్మం కొనారిల్లుతుంటే ఎలా దాన్ని కాపాడాలి అనేటటువంటి ఎడ్యుకేషను ఇక్కడ ఎవడు చెయ్యాల జనాన్ని. సో అందుకోసమని ఇంతవరకు కూడా హిందూ ఒక అమాయకత్వంలో ఉన్నాడు, ఇప్పుడు ఉండే ప్రసక్తి లేదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్. 100 గజాల ప్లేస్లో 1000 గజాలు ఇస్తామంటున్నారు, అదైనా తీసుకోవచ్చు కదా అనేసి సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు. 100 గజాల ప్లేస్లో 1000 గజాలు అక్కడ ఇస్తున్నారా? కాదు. ఎందుకు తీస్తామండి? అక్కడ ఏంటి నేను ఇక్కడ అడుగుతున్నా, యాదగిరిగుట్ట మీద ఉన్నటువంటి స్వామిని తీయగలమా? అలాగే ఇంకొక చోట ఉన్నటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి ముచ్చాలమ్మ టెంపుల్లో ఉన్నటువంటి ముచ్చాలమ్మ అక్కడ ఎంత విధ్వంసం జరిగితే మళ్ళీ తిరిగి అక్కడే ప్రతిష్ఠించాం కానీ వద్దొద్దొద్దు ఇక్కడ దాడులు జరుగుతున్నాయని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినామా? లేదు కదా. అలాగే అదేంటి మన ఆల్వాల్ జోగులాంబ ఉంది, జోగులాంబనికి ఇంకా హైదరాబాద్లో పెడితే ఇంకా ఎక్కువ ఉంటుంది, రాష్ట్ర రాజధానిలో పెడదామని చెప్పేసి అలంపూర్ నుంచి జోగులాంబని తెచ్చి ఇక్కడ పెడతామా? ఎందుకంటే ఆయా దేవతలు ఎక్కడున్నారో ఆ స్థలం యొక్క పవిత్రత, ఆ స్థల పురాణము, ఆ ఉనికిని కానీ ఆ ఎనర్జీని కానీ కదిలించేటటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా కూడా ఎవరికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు కేవలం ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పెత్తందారులు కాదు, కేవలం ట్రస్టీలు మాత్రమే. భగవంతుడికి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ భూములు కానీ ఇవన్నీ కూడా భక్తుల యొక్క హక్కులు. అండర్లైన్ దిస్ పాయింట్. ఆ హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. అక్కడ దేవాలయాన్ని తీయాలన్నా, గుడిని పునర్నిర్మాణం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ దేవాలయానికి అనుసంధానమైనటువంటి భక్తుల అభిప్రాయాలు అక్కడ నిక్కచ్చిగా ఉండి తీరాల్సిందే. వాళ్ళ అభిప్రాయ సేకరణతోటి, వాళ్ళ అంగీకారంతో మాత్రమే అక్కడ చేయాలి. ఏ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారిని ఎలాంటి శాస్త్ర ప్రమాణాలు పాటించకుండా గడ్డపారాలతోటి ప్రమాణాలతో అక్కడ నుంచి అమ్మవారిని కదిలించాము అనేసి ఎంఆర్ఓ గారు చెప్పుకొని వచ్చిండ్రు. ఇది కమిటీ వాళ్ళతోని. మేము ఈ ప్రశ్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ప్రశ్నకి మీరు చూపించండి, వీడియో తీసారా మీరు చూపించండి. అదే శాస్త్ర ప్రమాణాలతో నేను ఇప్పుడు చెప్పింది అదే కదా. రిలీజియస్ ఎండోన్మెంట్ యాక్ట్ ఎవరికైనా తెలుసా? దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది. మీరు అది తీసేటప్పుడు మీ పెత్తనం లేదు, మీరు కేవలం ట్రస్టీలు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆలోచనలు తీసుకోవాలి, వాళ్ళ అంగీకారంతో తొలగించాలి. వితౌట్ దేర్ యాక్సెప్టెన్స్, వితౌట్ దేర్ విల్లింగ్ మీరు తీశారు. మేము మాట్లాడుతున్నది అది. మీరెందుకు చెప్తున్నారు? మీరు తీశారు అని మీరు చెప్తే మేము ఎలా నమ్మాలి? ఎందుకు నమ్ముతాం మేము? మా నమ్మకాలను వమ్ము చేసేటట్టు అర్ధరాత్రి మీరు కూల్చాల్సిన అవసరం ఏంటి? తెల్లారుజామున వచ్చి అరెస్టులు చేశారు, అర్ధరాత్రి అరెస్టులు చేసినట్టు అమ్మవారిని కూడా అరెస్ట్ చేసేశారు మొత్తానికి. ఇలాంటి పద్ధతుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి శాస్త్రోక్తంగా తీసామని మాట్లాడుతున్నారు? శాస్త్రోక్తంగా అసలు మీకు ఎవరిచ్చారండి అధికారము? అక్కడ ఆ అమ్మని కొలుస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేదా? భక్తుల అభిప్రాయాలు అవసరం లేదా? నీకు ఏ పెత్తనము లేదు, నీకు ఏ అధికారం లేదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ అకార్డింగ్ టు రిలీజియస్ అమెండ్మెంట్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ ప్రకారం 1987 యాక్ట్ ఒకసారి చదువుకోమని చెప్పండి ఎంఆర్ఓ గారిని. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఒకసారి చదువుకోమని చెప్పండి. దరిద్రం ఏంటంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒక స్త్రీనే, ఇక్కడ కూల్చింది ఒక స్త్రీనే, అక్కడ కలెక్టర్ అమ్మ ఆర్డర్స్ ఇచ్చింది ఒక స్త్రీనే. అసలు ఎవరు మీకు దాన్ని కూల్చమని ఆర్డర్స్ ఇచ్చారు? ఎంఆర్ఓని. మీరు అంటున్నారు కదా శాస్త్రం ప్రకారమే తీసామని. ఏ ప్రామాణికతోటి మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు దాన్ని కూల్చమని? ఏ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది? ఆర్డర్ కాపీ బయట పెట్టండి. ప్రీ డెమాలిషన్ కాపీ ఎక్కడుంది? ఆర్డర్ కాపీ ఎక్కడుందని నేను మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాను. ఎక్కడుంది? ఏ డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకున్నారు? ఇవన్నీ బయట పెట్టి అప్పుడు మాట్లాడండి. ఫైనల్గా మీరు ఏమంటారు? ఇక్కడ మిమ్మల్ని హౌస్ అరెస్ట్, మీతో పాటు చాలామంది కార్యకర్తల్ని అండ్ నాయకుల్ని అరెస్ట్ చేశారు అండ్ అక్కడ బంజారాహిల్స్లో గొడవలు జరుగుతున్నాయి. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పడం ఏం లేదండి. మేమేం అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించవలసిందే. ప్రతిష్ఠించకపోతే ఏం జరుగుతుందనేది మేము చెప్పాం. ఇప్పుడు మీరు చెప్పకుండా ఎలా వచ్చారో మేము చెప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.